మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామో తెలుసా, డ్రై ఫ్రూట్ లడ్డు. సో డ్రై ఫ్రూట్ లడ్డూకి మనం ఏం చేసామంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొచ్చుకున్నాం. బాదం, పిస్తా, క్యాషూ, ఖర్జూరం, ఎండు కొబ్బరి, అంజీరా, గసగసాలు, పంకిన్ సీడ్స్, కిస్మిస్, వాటర్మెలన్ సీడ్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని ముందైతే ఈ బాదం, పిస్తా అండ్ క్యాషూని మనం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం. ఇంకా పిస్తా కట్ చేస్తూ ఉంది, ఇన్ ప్రోగ్రెస్. ఇదేమో ఎండు కొబ్బరి, అంటే బాగుంటుంది కదా, వేస్తారు కదా దానిలో, సో బాగుంటుందని తెచ్చుకున్నాం. మొత్తానికి ఇదైతే సెట్ చేసుకున్నాం. వీటన్నిటిని వేయించాలంట మనం, సో అది నెక్స్ట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఒక బాండీ పెట్టుకున్నాం. బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం అన్నమాట వేయించడానికి. 2 స్పూన్స్ నెయ్యి. 2 స్పూన్స్ అయితే కొంచెమైనా చూడు వేసి ఫస్ట్ మనం జీడిపప్పు వేయించుకున్నామా. ఏమైపోయినా సో జీడిపప్పు అయితే వేసేసాను. మా మమ్మీ అయితే నేను అటెళ్ళి ఇటు వచ్చే లోపల క్యాషూ వేయించేసింది, బాదం పప్పు కూడా వేయించేసింది, ఇంకా పిస్తా అయితే వేయించడం మొదలుపెట్టింది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదంట, లైక్ మనం స్వీట్లో వేసుకునేంత అంతలా అవసరం లేదు. జస్ట్ కొంచెం వేడి చేసినట్టు, నెయ్యి వేసి వేడి చేసినట్టు చేస్తుంది అంతే. మళ్ళీ నెయ్యి వేస్తుంది ఈసారి. సో ఇదే మన మిక్చర్ అనమాట. ఇప్పుడు దాకా అన్నీ కలిపి వేడి చేసాం కదా ఆ మిక్చర్. ఇలా ఏమేమి ఉన్నాయంటే బాదం, క్యాషూ, కిస్మిస్, గసగసాలు, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఇంకా ఎండు కొబ్బరి. అవన్నీ మనం నూనెలో వేయించి ఇలా ఒక్కదానిలో వేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలంటే బైండింగ్ కావాలి కదా, సో ఆ బైండింగ్ కోసం మనం ఖర్జూరా వేసుకుంటాం అన్నమాట. ఖర్జూరాని ఎలా వేసుకుంటాము అంటే మిక్సీ వేస్తున్నాం మనం, లైక్ సీడ్స్ అన్ని తీసేసి మనం మిక్సీ వేస్తున్నాం. ఒక సీడ్ దానిలో వేసింది సీరియస్గా. అండ్ ఇంకా ఇవి కూడా కలపాలి, ఇవి వేయించే పని లేదు. అంజీరా మనం దీనిలో ఖర్జూరా సీడ్స్ తీసేసి అండ్ అంజీరా ముక్కలు కట్ చేసి వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మిక్సీ వేస్తున్నాం అన్నమాట. సారీ, మిక్సీ వేసాక వచ్చిన పేస్ట్ ఇదే. 400 grams ఖర్జూరా వేసాం అండ్ 100 grams అంజీరా. దానిలో కొంచెం కాదు, ఈసారి కొంచెం ఎక్కువ వేసింది. చాలా స్టిక్కీగా ఉంది, అది ఎట్లా వేస్తారో ఐ డోంట్ నో. జస్ట్ ఆ పచ్చిదనం పోవడానిక
అవునంట. స్మూత్గా వస్తుంది. ఓకే. సో ఇదే మనం కొంచెం వేయించుకున్నాక కొంచెం స్మూత్గా అయింది చూసారా. అప్పుడు దాకా వేయించుకోవాలి, జస్ట్ ఒక 2 minutes తిప్పింది. అండ్ ఇవేమో మొత్తం పైకి కింద కలిపేసుకున్నాం. సో ఇప్పుడు కొంచెం కొంచెం వేసి కలుపుదామని చూస్తున్నాం. మేము ఫస్ట్ టైమే చేయడం, సో వీఆర్ ట్రయింగ్. అంతా తీసేసి ఇందులో అయితే వేసేస్తున్నాం. కొంచెం మొత్తం కలిపేశాక ఇదన్నమాట. అంటే అక్కడక్కడ కొంచెం అలా ఉంది, కానీ కొంచెం ఇది ఆరాక బాల్స్ చేస్తాం కదా, అప్పుడు కలిసిపోతుంది మిగతాది. సో కొంచెంసేపు దీన్ని ఇలా ఆరనివ్వాలంట. సో అది ఆరిపోయాక తెచ్చి ఒకసారి చేత్తో మంచిగా కలుపుతుంది. బాల్స్ చేయాలి కదా దీన్ని ఇప్పుడు. ఇంకా See, we made a ball. ఓ దాని నుంచి బాదం పప్పు ఊడిపోయింది. మమ్మీ బాల్ బాగుందా? ఇట్స్ గుడ్. ఫోకస్ ఫోకస్. బయట లడ్డు కన్నా చాలా బాగుంది యాక్చువల్గా. ఎందుకంటే బయట మొన్న ట్రయల్ చూద్దామని ఒకటి తెచ్చుకున్నాం, కానీ దానిలో మొత్తం క్యాష్యూ ఉన్నాయి. క్యాష్యూ ఖర్జూర తప్ప ఏం కనిపించలేదు. ఏది ఎక్కువ ఉంటే అది వేసేస్తారు కదా వాళ్ళు. మనం అట్లా కాదు, మంచిగా అన్నీ కావాల్సినన్ని తెచ్చుకొని చేసుకున్నాం కదా, సో బాగుంది. నైస్. ఇప్పుడు నేను ఒక బాల్ చేసి చూపినా. కొంచెం మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని బాల్ చూడండి, క్యూట్ బాల్ ఒకటి చేశాను. ఇలా డబ్బాలో వేసేయాలి. మమ్మీ చేసిన బాల్ చూసారా, పెద్దగా ఉంది నా దానికన్నా. కష్టపడి నేను చేస్తుంటే ఒక పుల్లేంటి ఏదో పప్పుది షార్ప్ ఎడ్జ్ వచ్చి గుచ్చుకుపోయింది చేతిలో. వామ్మో, ఓరి నాయనో, బండరాళ్ళు పట్టుకున్నట్టే ఇట్లా గట్టిగా ఉంది. మొత్తానికి బాల్ తీసుకురా, పెద్ద చేసాయి సరే.